హలో హలో ఎవరు? హలో ఎవరు? ఒక 2000 మనీ ఉంటే ఫోన్ పే చేస్తావా? మీషో డెలివరీ వచ్చింది. నా దగ్గర ఎక్కడ రాలేవు. నీకు ఇచ్చే వాళ్ళని అడగరాదు. ఎవరిని అడగాలి ఇప్పుడు? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాలెన్స్ లేవు, 0 బ్యాలెన్స్ అకౌంట్లో. మీషో డెలివరీ వచ్చింది, దమ్ చేస్తాడు. ఒక 2000 ఉంటే ఫోన్ పే చేయవా? 1000 ఉంది చేస్తా. దివ్య, ఒక 2000 ఉంటే ఫోన్ పే చేయవా అనే? 2000 ఎక్కడే నా కాడ. మొన్న మీషో అతను వచ్చిండే. ఉంటానికి పంపనానే. నువ్వు నాకు చాలా సార్లు హెల్ప్ చేసినావు. 500 కూడా లేవానే? నిజంగా లేవే అమ్మా. నిన్న నా కాడ లేవు. నా 1000 నేను ఇస్తున్నాయి పక్క. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజీ చిన్న వీడియోస్. అందరు ఎట్లున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్స్ కొందరికి కాల్ చేద్దాం అనుకుంటున్నా. ప్రాంక్ కాల్. ఏం ప్రాంక్ కాల్ అంటే మనీ ప్రాంక్ కాల్. మీషోలో ఇట్లా ఆర్డర్ వచ్చింది నాకు, ఒక 2000 ఫోన్పే చేయరా ప్లీజ్ అర్జెంట్ అని ఫోన్ చేస్తా. వాళ్ళు 2000 అంటే ఎక్కువ అమౌంట్ కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. మా ఫ్రెండ్స్ వాళ్ళ నంబర్ మొత్తం రాసుకున్నా. ఫస్ట్ మా ఫ్రెండ్ దివ్యకి కాల్ చేస్తా. 178. మా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ దివ్యకి కాల్ చేస్తున్నాను. ఇది మా మామయ్య ఫోను. రింగ్ అవుతుంది. మా ఫ్రెండ్ మాలినికి ఫోన్ చేస్తున్నా. తను ఏం చెప్తుందో చూసేద్దాము. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటన. హలో ఎవరు? హలో మాలిని, నేను సౌజినే. నువ్వా? చెప్పరా. ఇది మా మామయ్య నంబరు. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మా మామయ్య ఫోన్తో చేసిన. అవునా? మాలిని, ఒక 2000 ఉంటే ఫోన్ పే చేస్తా. ఇగో మీషో డెలివరీ వచ్చింది, అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒక 2000 మనీ ఉంటే ఫోన్ పే చేస్తావా? మీషో డెలివరీ వచ్చింది. అబ్బా, అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడే. నా ఫోన్లో ఏమో బ్యాలెన్స్ లేవు. అన్న దగ్గర అడగరాదు? అవునా? బా, ఇప్పుడు ఎట్లానే? ఎవరిని అడగాలి ఇప్పుడు? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాలెన్స్ లేవు, 0 బ్యాలెన్స్ అకౌంట్లో. మీషో డెలివరీ వచ్చింది, దమ్ చేస్తాడు. కొన్ని ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన, బట్టలు, మిన్ను, నాయి. బా, ఇప్పుడు ఎట్లానే? ఎవరిని అడగాలి? మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తారా?
అవునా, సరే దివ్యకు ఫోన్ చేస్తా. చెయ్యి. సరేనే, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. దివ్య అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు ఏమో. 78. హలో 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 దివ్య, నేను సౌజినే. చెప్పే. ఏం చేస్తున్నావే, ఫోన్ లిఫ్ట్ చేయట్లే? ఇంతసేపు స్నాక్స్ బెల్ అయిపోయింది. అవునా, దివ్య ఒక 2000 ఉంటే ఫోన్పే చేయవానే? 2000 ఎక్కడే నాకు. మొన్న నేను మమ్మీ కాడనే ఉంటేని అసలు జీతం ఈసారి 4000 వచ్చాయి. 4000 కూడా మమ్మీకే పెట్టేసిన. హాస్పిటల్ తీసుకుంటారు. ఒక 1000 అయినా ఫోన్పే చేయరాదే? 1000 కష్టం అవుతుంది. ఎందుకు, ఏమైంది? మీషో అతను వచ్చిండే. ఉంటే నీకు పంపనానే. నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేసిన. నేనైతే అందరికీ హెల్ప్ చేస్తా కానీ నాకు ఎవ్వరు హెల్ప్ చేయరే దివ్య. నన్ను కూడా అన్న వాళ్ళనే. ఒక 1500 కూడా లేవానే? నిజంగా చెప్పే అమ్మ, నిన్ననే ఉంటే మమ్మీ వాళ్ళకి కొట్టిన ఖర్చులకు కావాలా అంటే. ఈ మీషో అతను ఫుల్ దమ్ దమ్ చేస్తాండే దివ్య, ఏం చేయాలో అర్థం కావట్లే. వేస్ట్గా ఆర్డర్ చేసిన అసలు నేను. అయ్యో, ఈ అన్నేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లే, టైంకి ఫోన్ లిఫ్ట్ చేయట్లే. నాకు అట్లా ఇవ్వునా సౌదీ, నేను ఇస్తున్నాయి పక్క. ఎవరు మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అడిగిస్తావా? నేను ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తా. ఏమిస్తారో ఏమో, ఒక మాట అడుగుతాను. వచ్చున్నాడా వాడు? రాలే, ఫోన్ చేస్తుండు. ఒక 2 times ఏమో ఫోన్ చేసిండు. ఆగు ఒక నిమిషం కాల్ చేస్తా అని చెప్పిన. ఊకే ఫోన్ చేస్తా అండి. ఇగో ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు. చెప్పిన అమ్మ డెలివరీ వచ్చింది, మేమేం చేయాలి అని అంటాడు. ఇప్పుడు ఎట్లానే దివ్య, మన ఫ్రెండ్స్ వాళ్ళకు ఫోన్ చేయనా? ఇస్తారా వాళ్ళు? ఇది మా మామ నంబరే. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అతను ఊకే ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిన. అయిపోయి ఇప్పుడు మనకి అప్పుడు వచ్చినప్పుడు 5 చిట్టీలు అన్ని కట్టేసుకొని ఉన్న రోజులు ఇప్పుడు ఒవ్వది. స్వాతి అంటావా? స్వాతి నాకు తెలిసి ఆమె డ్యూటీలు ఉంటారు, ఫోన్ ఎలా ఉండదు కాబట్టి 6 తర్వాత 6:30 తర్వాత ఆమె ఓపెన్ అవుతుంది ఫోన్. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం సమాధానం చెప్పాలి అతనికి? మేము ఇంటికాడ లేమండి. మేము ఇంటికాడ ఉంటే మేము మాకు ఆర్డర్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి మాకేం బరువు కాదు. నేనేం చేయాలంటే ఎట్లా చెప్పండి? ఇంటికాడ మేము ఒక 7 కట్ల వస్తాం. బయటకు వెళ్ళాం మేము. 7కి వచ్చాక నేను తీసుకుంటా, అప్పుడు రండి అని చెప్పు. అబ్బా, మళ్ళీ తనేమో ఇంటికాడ లేకపోతే డెలివరీ వచ్చింది, మరి ఎవరికి ఇవ్వాలి అని అంటే నేనేం చెప్పాలి? ఎవరు లేరు, ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు లేరండి. డెలివరీ వచ్చింది కరెక్టే కానట్లే, కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా, కొద్దిగా చూడరాదండి. నేను పక్క మేము 8 లోపల వస్తాం, 7, 8 లోపల వస్తాం. అప్పుడు తీసుకుందరు, వేరే వాళ్ళు లేరు కదండి, అందుకోసమే కదా ఈ ప్రాబ్లం. ఉంటే మేము మాకేమన్నా సరదానే ఎట్లా అట్లా మాట్లాడాలి. అయినా కుదరదంటే ఏం పెట్టినావు అసలు? అంత ఇంపార్టెంట్ డ్రెస్సులు బుక్ చేసినా క్యాన్సిల్ చేస్తామంటాడా మళ్ళా? ఏమో, మళ్ళీ మీషో నుండి మెసేజ్ వస్తుంది కదనే, క్యాన్సల్ కోసం 1 నొక్కండి 2 నొక్కండి అని. అవును అవును, లేకపోతే రేపు వస్తాడే వాడు, క్యాన్సిల్ చేయకపోతే వాడు అంత నిన్ను దమ్ చేస్తున్నట్టు వాడు. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి దివ్య? 1000 కూడా కాదు, 500 కూడా కాదు, 2000.
అన్నకు ఒక 10 సార్లు ఫోన్ చేసిన, ఫోనే లిఫ్ట్ చేయట్లే. అన్న చూసుకొని భయపడుతుంది, ఏమైంది ఇన్నిసార్లు వేస్తున్నాను, ఎందుకు అన్నిసార్లు చేసినావు? మరి ఏం చేయను, అతను దమ్దం చేస్తుండు. మరి దివ్య, చెప్తే నువ్వు ఒక్కదాన్ని ఆప్షనే, నాకు ఎవరు లేరు, ఎవరు ఇస్తారని నేను నమ్మకం కూడా లేదు. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఒక ఆమె ఉన్నది, ఆమెను అడుగుతా, ఆమెను అడిగి ఫోన్ చేస్తా. సరే. 1000 అడుగుతా, ఇక 1000 కంటే ఎక్కువ మనకి ఇయ్యరు. దివ్య, నిజం అనుకున్నావా? మళ్ళా ప్రాంకా? ప్రాంక్ అమ్మా, ప్రాంకు. ఎవడా నేనేమో అసలు నాకు హెల్ప్ చేస్తాను, హెల్ప్ చేసి నేను చేయకపోతే ఎట్లా నాయన, నేను బాధపడుతున్నా. సరే, నేను తర్వాత నా ఫోన్ నుండి మాట్లాడతాం. సరే సరే. ఫ్రెండ్ స్వాతికి కాల్ చేస్తాం, ఏముంటుందో. 7 తనకి ఫోన్ చేసి చాలా డేస్ అయ్యింది, అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తుందో చేయదో. తను కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ కళ్యాణికి ఫోన్ చేద్దాం. 76 పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు చేయండి. ప్రజా ప్రయోజనార్థం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వండి. పోరగాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమో కొత్త నంబర్తో ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేయట్లేరో మరి ఏందో. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? మా సుమకి ఫోన్ చేద్దాం, మా చెల్లి సుమకి ఫోన్ చేద్దాం. మా సుమ ఫోన్ లిఫ్ట్ చేస్తుందా చేయదా చూసి. 703. హలో 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 సుమా, నేను సౌజీ అక్కని మాట్లాడుతున్నా. అక్క, సుమా, ఒక 2000 ఉంటే ఫోన్పే చేయవా? ఒక 2000 ఉంటే ఫోన్పే చేయవా? 1000 ఉంది చేస్తా. 1000 అన్న, మీషో డెలివరీ వచ్చింది, నాకు 2000 కావాలి సుమా. 1000 ఉంది అక్క, 1000 ఉంది. హ్యాండ్ క్యాష్ ఉంది, మరి ఎవరి దగ్గర అడిగి 1000 అరేంజ్ చేస్తాను. 1000 ఇంకో ఎవరి దగ్గర నేను అడుగుతా, ఫ్రెండ్స్ లా. మీ ఫ్రెండ్స్ దగ్గర అడిగి ఇస్తావా? సరే సుమా, థ్యాంక్ యూ. సరే అక్క. ఏమో మా ఫ్రెండ్ మాలికి మళ్ళీ ఫోన్ చేద్దాం, ఏమంటుందో తను. హలో, అబ్బా, మాల్ని ఎట్లనే ఇప్పుడు నిజంగా సీరియస్ చెప్తున్నా, నాకు నిజంగా అక్కడ లేవు కదా. 1000 కూడా లేవానే? 1500 కూడా లేవా? ఉంటే చెప్పదు నా చెప్పు. బా, ఫుల్ దమ్ చేస్తుండే, ఫోన్ల మీద ఫోన్ చేస్తుండే వాడు. మరి రేపు రమ్మను, అట్లా వస్తారు, ఎందుకు రారు? వస్తారు కానీ అతను ఈడ మా ఇంటి దగ్గరనే ఉన్నాడట. వాడేమో లొకేషన్ పెట్టమంటాడు, దారి. నేను ఏదో ఒకటి చెప్పి రేపు రమ్మని చెప్పు. అవునా? ఇంట్లో లేదు, నేను అర్జెంట్ మీద బయటకు పోయినా. ఏదో ఒకటి చెప్పేసి. మరి అన్నకు ఫోన్ చెప్తే ఏమైంది? అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేడే. రావడం ఎందుకు? అన్న ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాడట, ఫోన్ లిఫ్ట్ చేయట్లే. అప్పుడే ఫోన్ చేసి చెప్పిండు, ఒక 2 hours వరకు డిస్టర్బ్ చేయకు నాకని. రావడా? నిజంగా నా దగ్గర లేవు అమ్మ, ఉంటే చెప్పినా. ఇప్పుడు ఏం చేయాలి నేను? రేపు రమ్మని చెప్పు, ఏం చేద్దాం. ఎవరి దగ్గర అడిగి, మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అడిగి ఇవ్వరా? అదే నేను ఈవినింగ్ లోపు కొట్టిస్తాను నీకు మళ్ళీ. ఇప్పుడు ఎట్లానే చెప్పు, రేపు రమ్మని చెప్పు, ఏం కాదు. అవునా? రేపు వస్తాడా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. నువ్వు మాత్రం ఇవ్వవు. నేను ఇంత బయట ఉన్నా. ఇప్పుడు నువ్వైతే ఇవ్వవు కదా. హలో, అడిగితే ఇస్తలేవుగా.
మనీ అడిగితే ఇస్తలేవుగా. సీరియస్ సౌజీ, నిజంగా నా దగ్గర లేవే తల్లి, నిజంగా చెప్తాను, సీరియస్ చెప్తానే. హలో, ఒక 100 రూపాయలైనా కొట్టరా. అది ఏంటి సౌజీ నువ్వు? మళ్ళీ నిజంగా నమ్మేసినావా? నిజంగా నమ్మేసినావా? నువ్వు నిజం చెప్పు. అవును, ప్రాంక్ కాల్. ప్రాంక్ అయినావు. సరే, నేను తర్వాత నా ఫోన్ నుండి కాల్ మా ఫ్రెండ్స్తో కొంచెం కామెడీగానే అయింది కదా. నాకైతే నవ్వు వస్తుంది, కానీ నవ్వు ఆపుకొని మరీ సీరియస్గా నేను మాట్లాడిన మాటలకి మా ఫ్రెండ్స్ నిజమే అనుకొని ఇక నమ్మేసిర్రు. కొందరు ఫోన్ లిఫ్ట్ చేసిర్రు, కొందరు ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఇక అందులో లిఫ్ట్ చేసింది ముగ్గురే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.